అండి, నేను ఇప్పుడు పానీపూరి రెడీ చేస్తున్నామండి. సాయంకాలం అయితే మా ఊర్లో స్నాక్స్ తినడానికి ఏం దొరకదు, బాగుంటే ఏదైనా కావాలి కదా, అందుకే ఇగో పానీపూరి అయితే స్టార్ట్ చేస్తాము. ఇవి రెడీమేడ్ అయిన పానీపూరి ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాము. అనుకుంటున్న అయితే ఉడక పెట్టేస్తామండి. ఇగో ఉడక పెట్టేస్తున్నాము, తొక్క తీసి ఇవి పచ్చడి చేస్తాము. లత అందరూ కూడా ఇచ్చేయము డాన్స్ వేసేస్తాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత సాయి చింటూ సాయి కట్ చేయు అన్నేసి దీంట్లో మా విలేజ్ ఎలాగా ఉంటుందండి. విలేజ్ లో మీరు రావలేకపోతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు కడాయి హీట్ ఎక్కింది. కడాయి ఇవ్వండి హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. ఈ ఆలుగడ్డలు కట్ చేస్తామా మంచిగా చేసేయండి. ఇంకా సాయి ఎక్కడ వేయద్దు, ఎప్పుడు వేస్తే బాగుంటుంది టేస్ట్. వద్దు వినయ్ తింటాడు, నేనే కారం ఇలా తింటూ తింటావు. కారం కారం అంటావు, ఈసారి కారం తింటావుగా అబ్బా. పానీపూరి తింటాడు మా వినయ్, చూసుకో. కప్పపాసు మెత్తగలేదా? మరి 5 విజిల్ ఎక్కి వేస్తాను. ఏం సరే ఏదో మెత్తకుందంటే యూజ్ చేయండి. కారం ఇదిగోండి, మన ఇంట్లో ఏమున్నాయో వేస్తున్నాము. కారం పసుపు అయితే వేయము, కారం ఉప్పు వేస్తాను. నేను ఈ పచ్చడి తింటాను. సింపుల్ గా మేము ఇంట్లో చేసుకున్నాం అలాగా. స్నాక్స్ ఊర్లో ఏం దొరకవు కదా, నేను ఉప్పు వేసుకుంటున్నా. మనము చాట్ మసాలా ధనియా పత్తి అన్ని వేసుకోవాలి, బాగుంటది. ఇక్కడ విలేజ్ రేట్ దొరకదు కాబట్టి నేనైతే సింపుల్ గా ఆనియన్స్ వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను, ఇంకేం వేయలేదు. ఇదే మంచిగా స్నాక్స్ వేసి తింటానండి. పెరుగు ఇంకా పెరుగు సరి మరి ఏది మెట్టుకుంటే అదే చేయండి. ఊళ్ళో తీయండి. పెరుగు సరిపోతుందా? పెరుగు చిట్టు సరిపోదు, ఏదే మెట్టుకుంటే అదే మెత్తు చేయండి. అదే ఉంది. అయిపోయిందో చేసాను కదా. పెరుగు అయిపోయింది కదా, ఇప్పుడు వేసేస్తున్నాను. రెడీమేడ్ దొరుకుతాయి. ఉందబ్బా, ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది, అందుకే బ్లాక్ వచ్చేస్తాయి. నేను చెప్పిన సిమ్లో పెట్టా. సరే సరే బాగా అయిపోతుంది. ఒకటి కూడా ఇది అవుతుంది, మంచి పొంగిపోతుంది. బాగా 60 ఉంటాయి. ఇంకేంటి అన్నీ వేసేద్దామా? అన్నీ అయిపోయింది, మొత్తం వేసేస్తాను. చిన్న చిన్న చూడు ఎంత నైస్గా వచ్చింది. చూడండి అన్నీ ఒకసారి మా పానీపూరి చూసారా ఎట్లా ఉన్నాయి? ప్లేట్ పెద్దదా కానీ ఇవైతే చింటూ భయ్యకి అప్పుడప్పుడు 10-15 ఇలాగే చేసుకుంటాను. ఒక కాలు అన్నం ఉండేటప్పుడు కుక్కలు వేసుకుంటాను.
ఇచ్చేస్తుంటాను చింతకి. అందరం ఉన్నాం కాబట్టి మొత్తం చేసేసాను. ఇదిగో మా పానీపూరి. మెంబర్స్ ఉన్నామండి, అంత 6 or 7 మెంబర్స్ ఉన్నాము. అందుకనే ఫుల్ పెట్టేస్తాను. మా ఇంటి గెస్ట్లు కూడా వస్తారు కాసేపట్లో, వాళ్ళు కూడా పెడతాను. అందుకని నేను చేస్తాను. ఏంటి ఇంత తక్కువ మందికి ఇన్ని చేస్తాను అనుకోకండి. నేనైతే మా ఫ్రెండ్స్ మేము తింటామని చేస్తాను. టేస్ట్గా ఉంది చికెన్ వేస్తాను. తిను కర్రీ పోపు లేదండి, పోపేట్ పెడుతుంది అసలు. దీంట్లో ధన్యవాదాలు. పన్నీర్ కాదు, పెరుగు. పెరుగు ఎంత టేస్టీ ఉంటుంది బాగుంటుంది. నేను ఫస్ట్ టేస్ట్ చేస్తాను. బాగుంటుంది పెరుగు, బాగుంటుంది. చింతపండు నీళ్ళు పిల్లలకి ఇష్టపడి బాగుంటుంది టేస్ట్. కాకపోతే ధన్యపత్తి, కారాజీలు, ఇంకేంటి ఇంత చాట్ మసాలా అని ఉండాలి కదా, రేట్ లేవు ఇంట్లో. అందుకోసమే నేనైతే పెరుగుతో బాగా ఇస్తున్నానండి. టేస్ట్ ఉందండి. పిల్లలకి సాయంత్రం టైంలో ఇలా చేసి పెట్టండి, బాగుంది. పిల్లలు చేస్తానండి, ఇంకేం లేదు. దీంట్లన్నీ దీంట్లోన అన్నిట్లో మొత్తం పెట్టేసి పెరుగు పెడుతున్నా, బాగుంటుంది. సరేనా? అప్పుడు తింటూ సరేనా? లాంటి వస్తుంది చూడు, ఇప్పుడు మళ్ళీ లాంటి వస్తుంది కదా. 3 అంతం వేస్తాము, ఇంకా ఎక్కువ అయిపోతుంది. వేస్తున్నాము చీని ఎక్కువ వేస్తుంది. అంత ఎక్కువ చీని వేస్తాము. పెట్టుకెళ్ళి కారం సరిపోయిందా? ఇంకేయాలా? వేయాలా? పచ్చిమిరపకాయలు వేస్తే ఎక్కువ కారం